రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల కేంద్రంలోని ఊరెల్ల గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కన్నె శ్రీశైలం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చేవెళ్ల మాజీ ఎంపీ కన్నె శివప్రసాద్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్, బీజేపీ యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి, జెడ్పీటీసీ మర్పల్లి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతకు చాలా అవసరమని, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. యువతకు క్రీడల పట్ల శ్రద్ధ చూపించడం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం గుప్తా, వెంకటేష్, విఠలయ్య, మాజీ సర్పంచ్ జాంగీర్, వీరేశం, యాదయ్య, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలంకరిస్తున్న పెద్దలకి, ఈ కార్యక్రమ స్టేజ్ అధ్యక్షులకు పరమేశ్వర గారికి, ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన భూపాల్ శ్రీధర్ సిఐ గారికి, మరపల్లి కృష్ణారెడ్డి గారికి, వెంకటేష్ గుంచన్న గారికి, వాస వెంకటేశ్వర గారికి, వీటిలమ్మ గారికి, వీరేశ్వర గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ గ్రామ పెద్దలు శివకుమార్ వైఎస్ఎన్ చెప్పి శివకుమార్ అన్న గారికి, జాంగీర్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. ఇవాళ జరిగే కార్యక్రమంలో టోటల్ ఈరోజు ఈ మధ్యలో ఏం కావడం అనేది చాలా తగ్గిపోయింది. ఇంచుమించు మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు బాగా ఆడేవాళ్ళు, మా ఏజ్ లో ఉన్న వాళ్ళు ఆడట్లేదు. మనం ఈ కార్యక్రమానికి నాన్నగారు తెలియడం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్న. మరి ఆత్మకి తప్పకుండా శాంతి కూరుస్తుంది. మీరు చేసే మంచి పనులన్నీ కూడా ఒక క్రీడలు ఆడడం వల్ల మనకి హెల్తీ బాడీ అనేది వస్తుంది. దానివల్ల మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది. ఖచ్చితంగా మనం అందరం క్రీడలను ప్రోత్సహించాలి. తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శివప్రసాద్ గారికి, వీరేశమన్న గారికి, మరియు అటు వీరేశమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఆడే టీమ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, అన్న మీకు ఒక చిన్న తాలూకా తెలుసుకున్నాను. నేను వచ్చే నెలలో ఇదే ఊరిలో మీ ఆధ్వర్యంలో ఒక హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తాము. అది నేను మీ నాన్నగారు టెలివిజన్లో జరగాలని అనుకుంటున్నాను అన్న. దానికి మీ పూర్తి సహకారం కావాలి.